చిన్నగా ఉన్నది ఇలా ఏమన్నాయారా ఇంకరా బాపు చాలు చాలు మత్తు చాలు అయితే కడికి పోయి అరే ఇప్పుడు మనం బండలు తీసుకొద్దాం సరేనా పెద్ద బండలు అది మనం పెట్టాలి కదా కింద మోపాలి పెద్ద అయితేనే మంచిగా ఉంటాయి అవి అయితేనే మంచిగా ఉంటాయి రా పెద్ద చిన్నవి పెడితే అంత మంచిగా ఉంటాయి ఇవి ఉన్నాయి రా బాగానే ఉన్నాయి బాబాయ్ ఫ్రెండ్స్ ఇంకొకటి కావాలి గారు ఇంకోటి పట్టుకుపోవాలి మనం ఇవ్వ రెండు మంచిగా ఉన్నారు బండలు సెట్ అవుతాయి వీటికి మనకు కదా అరే ఇడేస్తున్నారా ఇడేసి విట్రా పెట్టి ఘోరంగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అయితే అబ్బా మొత్తం బూతులు వస్తున్నాయంటరా అసలు సమాజం ఎడుకోద్దో ఇంకా రాను రాను తీసుకున్నా మిరపకాయలకు కూడా లంజుడు కింద కిలోకి 50 రూపాయలు అని ఎట్లా బతుకుడు ఏమో ఈ మిరపకాయలతోటి మిరపకాయలు అత్యవసర వస్తువులకు డిమాండ్ రా ఇప్పుడు అడుగుదాం ఇంకేం లోపినట్టు చేద్దాం ఎందుకంటే ఫ్రెష్ ఉంటుంది ఇక అన్నదా నిన్న అన్న అరా అమ్ముట్ట అన్నదా ఏ ఇటు చూడు ఫోను చూస్తానా తెల్లగల్ల వినా చికెన్ వేసుకుంటే ఎట్లుంటుంది అంటే కిరాకు ఉంటుంది ఎంత కిలోకి ఎంత తెలుసా లగ్గం అయితే తెలుస్తుంది లగ్గం అయితే తెలుస్తుంది ఏ అది ఏంటంటే బొమ్మది ఇంటికాడ మాకేం తెలుస్తుంది పెళ్ళి అయిన బ్యాచ్ ఇలా ఉంటే కిలో అల్లగా ఎంత రేట్ ఎంత అనేది మొత్తం తెలుస్తుంది కూరగాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు రేపు ఏమంటాం చికెన్ పిరమా లేకుంటే కూరగాయలు పిరమా ఎంత నడుతుంది ఇవే ఉంటాయి మరి ఏం చేసుడు బ్యాచులర్ ఉంటుంది ఇంటికాడ వాళ్ళ ఇంటికాడకు వరకు అమ్మ అంటుంది మంచిగా తినుడే అంతే డైరెక్ట్ ఏమైనా ఉంటే వాళ్ళే కొనుక్కొస్తారు మనకేం చెప్తారు ఏం చెప్తారు అయిపోయారు పెట్టు మిరపకాయలు కోస్తున్నారా నేను కోసిన నువ్వు అది అంట పెట్టు కవర్ తీసుకో ఇంకా చిన్న చిన్న ఏమైనా ఉంటే తీసుకో పేర్లు కానీ అవి కానీ తీసుకొని ఇంట్లో కూర్చున్నావా నాదేరా నాదేముందిరా నాది అయిపోద్ది
కప్పలు కూడా వస్తున్నాయి, కప్పలు కూడా ఉన్నాయి. నీ గుద్దానికి ఉన్నాయి. మనం ఎప్పుడురా? నేను 2006లో బీరు ధర 75 రూపాయలు రా బాబు. అప్పటికి ఇప్పటికి తాగలే కానీ అప్పుడు చెప్తున్నా అంటే కొంతమంది కొనుకొచ్చటోని కొంతమంది కొనుకొచ్చడం అంటే ఇప్పుడు ఎంతమంది కొనుకొస్తున్నావు మరి? అప్పుడు 70 ఉండే, 70 నుంచి అప్పుడు స్టాంగ్ ఎంత 75 మనది 5000. మొత్తం నేను ఫస్ట్ బీర్ తాగినప్పుడు 10 రూపాయలు 110 2018 ఫిబ్రవరి 18 రోజు నేను బీర్ తాగుడు స్టార్ట్ చేసిన. ఆ రోజు శుక్రవారం. అది ఎందుకో మాకు తెలిసే, అది ఎందుకో మాకు తెలుసు. ఎందుకు ఇది లేదు దిగదన్న మాట ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము అక్కనే కట్ చేసుకొని వచ్చినాం. కింద పోదురా, ఎందుకు పోద్దిరా, ఇందుకు ఎట్లా పోతుందిరా మా? ఇక నేను లేనారా, నేను ఓలు సురేష్. ఈ కవర్లు ఇప్పుడు అసలు ప్లాస్టిక్ అసలు పారేయడం అనేది కాలుష్యం రా. కాకపోతే మనం యూజ్ చేస్తున్నాం, ఏం చేస్తాం, దాంట్లోకి వెళ్ళి తీసి ఇంట్లో వేసుకుంటే అయిపోయా. అవసరం లేదు ఇక డైరెక్ట్ అన్నీ చికెన్ మునిగి కాకుండా ఇట్లా అయితే అయిపోయింది చలో బాగా చేస్తున్నాం ఇందులోనే. ఇక ఏంటి ఎస్ ఓకే తీసాను లేనా మళ్ళా. సరేనా? కొంచెం కాగాల, నూనె కాగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సినవి యాలక్కాయలు, లవంగాలు, పుదీనాకు కాదు బండ పువ్వు, తర్వాత దాల్చిన చెక్క తీసుకోను. బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి మొత్తం వేసేయాలి. ఇగో ఈ ఆకులు వేయాల. మళ్ళీ తర్వాత మన ఇగో లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ వేసేసి, బాబాయ్ తాగవు బాబాయ్, తాగాలరా, తాగుతున్నా మంచిదిరా, మంచిది ఆరోగ్యానికి బాగా మంచిది. తెల్లగారు మనం ఎందుకు ఏదిరా మనం కొంచెం అల్లం పేస్ట్, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. ఎందుకంటే మన న్యాచురల్ ఇక్కడ దంచరాదు కాబట్టి న్యాచురల్గా కారపొడి తక్కువ ఉంది కదా, వేసేద్దాం ఏముంది. నిమ్మకాయ వాడతా. ఓకేరా, అడగాడు. ఏం లేదురా,
ఇంకా ఊరుతాడు ఇక చూడరా ఎందుకు పోతుంది పోదు ఎంత రాది 300 కళ్ళు ఉంటుందా అన్న ఆఫ్టర్ లాంగ్ టైం అసలు సెకండ్ టైం నీకు ఏమైంది నువ్వు మధ్యలో గెలకకురా మందమయేసు నీకు ఇంకా చాబత్తలేదు ఎందుకు వస్తలేదని అడుగుతలేవు బాల నువ్వు నీకోసం నేను పాలకాయ తెచ్చుకోరా అని చెప్తానా నీకు దింపెత్తా ఏముంటుంది మెంటల్ టార్చర్ ఉంటుంది ఎందుకు ఎడతారు రాజు నీ పెళ్ళప్పుడు ఏం చేద్దాం తెలుసా అందరినీ తోడు తీసుకో అంటే లాస్ట్ నా పెళ్ళి మనం అట్లా 10th క్లాస్ లాస్ట్ పెట్టుకుంటా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ అంటే 40 ఏళ్ళు అవుతుంది మరి నాదే 33 ఏళ్ళు అవుతుంది ఈ బాబాయ్ ఇప్పుడు నీకు ఇది అన్న నీకు ఇది పోయాలి ఇంకా రసం బిండాలే బాబాయ్ సూపర్ ఉండదు చాలు 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 ఇది కానీ సుర్మా మస్తు చేసినవరా వచ్చా మంచిగా కుండ చికెన్ అంటే మన దాంట్లో అండేది సురిగాడు ఒక్కడే నెక్స్ట్ ఎప్పుడైనా కుండ చికెన్ సురిగాడ అండాలి కాకపోతే వేరే లెవెల్ చేసినా మనం దుబాయ్ పోయినా కూడా కుండ చికెన్ ఆడుకుందాం ఏమంటావు నువ్వా మన ఇద్దరం వస్తాంగా పోతాంగా నెక్స్ట్ మంత్ కూడా గారు మనం బోల్పాలు పోయారు దోస్తులు బాగా దోస్తు అట్లా తింటా కుదరదు దోస్తు అందరు అన్నం తింటా అట్లుంది మామ మరి సూపరా ఎట్లుందా అరే మామ వేరే లెవెల్ బరో ఆగురు తెల్లగాళ్ళు అంటే పైడిపల్లి గౌడే గౌడే కారా మంచిగా ఉంటుందిరా తెలంగాణలో తెల్లగాళ్ళకు మించింది ఏం లేదు గౌడు తీసినాం మళ్ళీ చూసినా ఎట్లుంది ఉంటాయి అట్లుంటుంది కేక్ పెడతాను నేను శాంతంగా తాగు ఎంత పడతా అంత తాగు. అంత ఏదో అవుతున్నా ఇంకా గొప్ప మాకు తెలుసా బోల్పాలు పోయిరా బోల్పాలు అనుకోయి అనుకోయి ఇప్పుడు తీసుకొస్తాడు నువ్వు ఆడ బయటకు ఆ రోజు సీసాలో మనం నీళ్ళు పోసి సీసాలో బీర్ సీసాలో అది నీళ్ళు పోసి ఇచ్చినాం మడతలేవు ముందుగా మెల్లగా తింటరా తాగుడు తిండి పోతుంది తాగుడు ఆల్రెడీ
ఇక్కడ సిగ్నల్ వచ్చింది